దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించండి మా ప్రియ ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మిమ్మల్ని గురించి మరింతగా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేయించు ఉండగా మీరు మాకు సహాయం చేయండి. మీరు ప్రేమించిన ఈ బిడ్డలు మంజుల గారు, వారి కుటుంబ సభ్యులు ఏ ఫలం ఆశించి కార్యం చేపట్టారో ఆ ఫలం పొందుకోవడానికి అవసరమైన సిద్ధపాటు, సమర్పణ, ప్రతిష్ట ఆ బిడ్డలు కలిగి ఉండడానికి మీ కనికరం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, క్రీస్తును గూర్చిన మూలోపదేశము అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తును గూర్చిన మూలోపదేశంలో 6 భాగాలు ఉన్నాయి. ఆ 6 మొట్టమొదటిది మారు మనసు, రెండవది విశ్వాసం, మూడవది బాప్తిస్మములు గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణం, 5వది మృతుల పునరుత్థానం, 6 నిత్యమైన తీర్పు. ఈ 6 కలిపి ఏమంటుంది అంటే లేఖనము పునాది అంటుంది. ఈ 6 విషయాల్లో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేశాం, మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏమిటని చెప్పుకున్నాం? మరొక మనస్సు. ఎన్ని రకాలు అని చెప్పుకున్నాం? మారు మనస్సు 2 రకాలు. ఒకటి జీవార్థమైన మారు మనస్సు, 2 రక్షణార్థమైన మారు మనస్సు. మన బ్రతుకులో జీవార్థమైన మారు మనసు అనేది ఒక్కసారే కలుగుతుంది. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు పొందిన మారు మనసు. ఆ మారు మనసు పొందినప్పుడు మనము దేవునితో అతకబడుతున్నాము. దేవునిలోని జీవం మనలోనికి వస్తుంది. మన ఆత్మ రక్షించబడింది. కానీ మన శరీరం రక్షించబడని కారణాన మన శరీరం ఆత్మకు విరోధంగా పనిచేయడాన్ని బట్టి ఈ శరీర క్రియలు మనలో, శరీరాశలు, నేత్రాశ, జీవడంబం, వీటిని బట్టి అనుదినము దేవునికి ఇష్టం లేని విషయాలను గుర్తుపట్టి అనుదినము మారు మనసు పొందాలి అని చెప్పుకున్నాం. అది రక్షణార్థమైన మారు మనస్సు. జీవార్థమైన మారు మనస్సు అంటే రక్షణ పొందడానికి అవసరమైన మారు మనస్సు అని చెప్పుకున్నాం. రక్షణార్థమైన మారు మనస్సు అంటే రక్షణలో ఎదుగుట కొరకైన మారు మనస్సు అని చెప్పుకున్నాం. అది చెప్పుకున్న తర్వాత రెండవ విషయం విశ్వాసం. నేను విశ్వాసాన్ని గురించి మీతో చెప్పలేదు. 3వ రాయి అయిన బాప్తిస్మమును గూర్చిన బోధ గురించి గత 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. బాప్తిస్మము అంటే అర్థం ఏం చెప్పాను? మరణము, పునరుత్థానము, ఇవి 2 కలిసింది బాప్తిస్మం అని చెప్పాను. చెప్పి మరణాన్ని గురించే చెబుతూ వచ్చాను గత 2 వారాలు. పునరుత్థానాన్ని గురించి చెప్పలేదు. బాప్తిస్మము స్థూలంగా ఎన్ని రకాలని చెప్పాను? స్థూలంగా 3 రకాలు. అందులో 2 నేను మీకు పరిచయం చేశాను. 1 నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము, 3 అగ్ని బాప్తిస్మం. మత్తయి సువార్త 3:11 మనం చూస్తాం.
అయితే నీళ్ల బాప్తిస్మము అంటే అక్షరార్థంగా నీళ్లలో దైవ సేవకుల ద్వారా పొందిన బాప్తిస్మం. ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే మనం ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచబడి తిరిగి లేపబడ్డామో అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ అనే వరము రావడం ద్వారా మన ఆత్మ దేవుని ఆత్మకు జత చేయబడుతుంది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో నేను మీకు చూపించాను. అగ్ని బాప్తిస్మం గురించి చెప్పలేదు. ఆ తర్వాత ఈ బాప్తిస్మాలు ఈ బాప్తిస్మపు అనుభవాలు 3గా ఉంటాయని చెప్పాను. 1 పొందిన బాప్తిస్మం, 2 పొందుచూ ఉన్న బాప్తిస్మం, 3 పొందబోయే బాప్తిస్మం. పొందిన బాప్తిస్మం ఏమిటి? నీళ్లలో దైవ సేవకుడు ద్వారా తీసుకొనిన బాప్తిస్మం, మత్తయి సువార్త 3:17. పొందుచూ ఉన్న బాప్తిస్మం ఏమని చెప్పాను? జబదే కుమారుల తల్లి యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన 2 కుమారులను తీసుకువచ్చి, నీ మహిమలో, నీ రాజ్యంలో నా 2 కుమారులను నీ కుడి ప్రక్క ఒకళ్ళని ఎడం ప్రక్క ఒకళ్ళను కూర్చుండేటట్టు నువ్వు చేయమని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? మార్కు సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, మీరు అడుగుతుంది ఏమిటో మీకు తెలియదు, నేను పొందుచూ ఉన్న బాప్తిస్మము మీరు పొందగలరా? నేను త్రాగుతున్న గిన్నెలోంది, ఈ పాత్రలోంది మీరు త్రాగగలరా అని అడిగారు ఆయన. అప్పుడు వీళ్ళు మేము పొందుతామన్నారు, మేము త్రాగుతామన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు పొందగలరు, మీరు త్రాగుతారు కూడా అని చెప్పారు. ఏమిటా పొందుచూ ఉన్న బాప్తిస్మము అంటే? మన బ్రతుకు కాలంలో ప్రతిదినము పోరాటమే, ప్రతిదినము పోరాటమే. ప్రతిదినము కొన్నిటికి మనం మరణించాలి, కొన్నిటికి బ్రతకాలి. కాబట్టి దాన్ని నేను మీకు ఏమని చెప్పాను? అనుదిన బాప్తిస్మము అని చెప్పాను. పొందుచూ ఉన్న బాప్తిస్మం అంటే మనం అనుదినము మరణించి తిరిగి లేవవలసినటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది. దేవునికి ఇష్టం లేని విషయం ఏదైనా నీ నోటీస్కి వచ్చింది, దానికి చనిపోవాలి. దేవునికి ఇష్టమైన విషయానికి మనం బ్రతకాలి అని అనుదినము పొందవలసిన బాప్తిస్మం గురించి చెప్పాను. ఆ తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుండి యేసుక్రీస్తు వారు పొందబోచున్న బాప్తిస్మం గురించి రాయబడి ఉంది. నేను ఆ బాప్తిస్మం పొందలేదు గనుక నేను భూమి మీద అగ్ని వేయి వచ్చాను, అగ్ని వేయలేకపోతున్నా. దానికి సమాధానం యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాల్లో ఆయన ఇంకనూ మహిమపరచబడలేదు గనుక, దేవుని ఆత్మ వారికి అనుగ్రహించబడలేదు అని రాయబడి ఉంది. ఆ వచనాలు కూడా నేను మీకు చదివించాను. జ్ఞాపకం కొరకు అవన్నీ జ్ఞాపకం చేస్తున్నా, అందుకే చదివించడంలా. పొందబోయే బాప్తిస్మము అంటే మనం పొందుకోబోయేటువంటి దేవుని ఆత్మను గురించి వ్రాయబడి. యేసు మహిమపరచబడుట అంటే యేసు శిలువలో మరణించి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని చేత ఆయన హెచ్చించబడడం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32, 33 వచనాల్లో నేను మీకు ఆ విషయాలు చూపించాను. ఇప్పుడు ఆయన పొందబోయేటువంటి బాప్తిస్మం ఆయన పొందారు. అలాగే మనం కూడా దేవుని ఆత్మను పొందుకొని మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఆ బాప్తిస్మానికి మనం సిద్ధపడి ఉండాలి అని పొందబోయే బాప్తిస్మాన్ని గురించి తెలియపరిచారు. ఇప్పుడు ఈ 3 బాప్తిస్మాలను మనం అర్థం చేసుకోవడానికి 3 మరణాల గురించి చెప్పారు. దానికి మిమ్మల్ని ప్రత్యక్ష గుడారం దగ్గరకు తీసుకువెళ్ళారు. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఆయనతో బలి అర్పణతో నిబంధన చేసుకున్న ఇజ్రాయేలీలు ఎవరైనా ఆవరణంలోనికి రావచ్చు అని చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు ఆవరణంలోకి వచ్చారో వాళ్ళు లోకం నుండి వేరు చేయబడ్డారు. ఈ పాఠం మనకు నేర్పించే విషయం ఏమిటి అంటే, మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి
లోకం నుండి వేరయ్యాడు అంటే లోకానికి చనిపోయాడు. లోకానికి చనిపోయిన వ్యక్తి దేవుని కొరకు బ్రతకడం అని ఓవరాల్గా చెప్పారు. ఈరోజు దాని గురించిన లేఖనాల యొక్క ఆధారాలు చూపించి దాని కొరకు మనం ఎలా బ్రతకాలో వాటిని నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చదివిన వచనమే మరలా చదివిస్తుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. పాతిపెట్టబడము అంటే ఏమిటి? చనిపోయిన వ్యక్తిని పాతిపెడతారు. అంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే అర్థం ఏమిటి అంటే లోకము నుండి వేరు చేయబడి నువ్వు పాతిపెట్టబడ్డావు. లోకానికి చనిపోయిన వ్యక్తివి నీవు, లోకానికి చనిపోయినటువంటి వ్యక్తివి. ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఇదిగో నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తట్లా. ఒక అక్షరార్థమైన గింజను, అది గోధుమ గింజ, వడ్ల గింజ, చిక్కుడుకాయ గింజ, ఏదో ఒకటి, అది భూమిలో నాటినప్పుడు అది చనిపోవడానికి నువ్వు విత్తుతున్నావు. ఆ విత్తనాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ నాటిన తర్వాత దానిలో నుండి వచ్చేటువంటి క్రొత్త అంకురం ఉన్నదే, మొలక ఉన్నదే, దాన్ని నువ్వు చూడడంలా. అలాగే నువ్వు లోకానికి చనిపోయినప్పుడు నీ బ్రతుకులో నూతన సృష్టిగా నీ బ్రతుకులో నుండి వచ్చే వ్యక్తిత్వాన్ని నువ్వు చూడడంలా. చనిపోవడం వరకు నీకు తెలుసు. ఆ అనుభవం నీకు ఎలా తెలుస్తుంది? చచ్చిపోవడం అనే అనుభవము, తిరిగి లేవడము అనే అనుభవము ఎలా తెలుస్తుంది అంటే పౌలు గారి అనుభవాన్ని నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. నేను 3 మరణాలను గురించి చెప్పాను. ఆ పునరుత్థానం కలగాలి అని చెప్పాను, కానీ ఎలా కలుగుతుందో చెప్పలా. కలగాలి అంటే మనకి ఏ లక్షణాలు ఉండాలో చెప్పలేదు. ఆ లక్షణాలు ఈరోజు చెప్తున్నాను. మృతుల్లో నుండి పునరుత్థానము కలగవలనని. మొదటి విషయం, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై. ఇది మొదటి విషయం. యేసు ప్రభువారు శిలువలో మరణించారు కదా. ఆయన మరణించినప్పుడు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడో అలాంటి అనుభవాన్ని నేను సమానమైన అనుభవాన్ని కలిగి ఉండడం మొదటి విషయం. 2, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. 2వది, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును కదా. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి పునరుత్థానము కలగవలనని. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నా. యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం అంటే ఎవరిని గురించి తెలుసుకోవడం? యేసును గురించి తెలుసుకోవడం.
యేసుని గురించి తెలుసుకున్న తర్వాత ఈ పునరుత్థానపు జ్ఞానము, పునరుత్థాన బలం కలిగాలి అని, అది ఏ విధము చేతనైనా మృతుల్లో ఉండి నాకు పునరుత్థానం కలగవలనని గోధుమ గింజలు నాటాము, అది చచ్చిపోయిందా లేదా? ఆ చనిపోయింది తిరిగి బ్రతుకుతుంది కదా, ఎలా బ్రతుకుతుంది అనేటువంటి విషయం నాకు తెలియాలి అని. ఎలా బ్రతుకుతుందో తెలియాలంటే అది ఎలా చచ్చిపోతుందో తెలియాలి. ఇప్పుడు లోకానికి చనిపోయి క్రీస్తు కొరకు మనం బ్రతకాలి అంటే క్రీస్తు ఎలా చనిపోయాడో మనకు తెలియాలి. అప్పుడు ఆయన ఎలా బ్రతుకుతాడో మనకు తెలుస్తుంది. మొదట క్రీస్తుని గురించిన జ్ఞానం, రెండు ఆ పునరుత్థానం చెందడానికి, ఆ పునరుత్థానం యొక్క జ్ఞానము మనకి తెలియాలి అంటే క్రీస్తుని గురించిన జ్ఞానం మనకు తెలియాలి అంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది రెండో విషయం. మొదటి విషయం ఆయనను గురించిన జ్ఞానం, రెండో విషయం ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గురించిన జ్ఞానం. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమల్లో పాలివాడవడు. ఎన్ని రకాల శ్రమలు పొందారు యేసు ప్రభువారు? దానిలో పాలివాడు కావడం అంటే అర్థం ఏమిటి? ఆయన ఎన్ని అవమానాలు పొందారో, నిందలు పొందారో, కొరడా దెబ్బలు తిన్నారో, ముళ్ళ కిరీటం పెట్టబడిందో, తృణీకరించారో, అపహాస్యం చేశారో, అవన్నీ మనం పొందుకోవాలి. పొందుకుంటేనే ఆ పునరుత్థాన బలం తెలుస్తుంది. ఇదేదో లాభం లేదే ఈ భక్తి అని అనిపిస్తుంది కదా, లాభం లేదే ఈ భక్తి అని అనిపిస్తుంది. ఇట్లాంటి శ్రమలు ఉంటాయి అనుకుంటే యేసుప్రభు దగ్గరికి మేము వచ్చేవాళ్ళం కాదు అని అనిపిస్తుంది. కానీ ఇవి కూడా ఎలా తెలుస్తాయి అంటే ఆయన అంటాడు, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు. నీకున్న సమస్తాన్ని నష్టపరుచుకుంటే తప్ప, వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటే తప్ప ఈ మూడు విషయాలు తెలియదు. ఏమిటి మూడు విషయాలు? ఆయనను గురించిన జ్ఞానం, రెండు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, మూడు ఆయన శ్రమలలో పాలివాడు అవుట ఎట్టిదో. అప్పుడు ఏం తెలుస్తుంది? ప్రాకారం దాటి ప్రాంగణంలోనికి వస్తే లోకానికి చనిపోయినప్పుడు లోకం నిన్ను గురించి ఎలా మాట్లాడుతుంది? నువ్వు దేవుడు, నేను దేవుని కొరకే బ్రతకాలి, నేను దేవునికి చెందిన వ్యక్తిని అంటే లోకం నిన్ను సిలువ వేస్తావు. అప్పుడు లోకానికి నువ్వు సిలువ వేయబడుతున్నావు, లోకము కూడా నీకు సిలువ వేయబడాలి. సిలువ వేయబడము అంటే అర్థం ఏమిటి? సిలువ వేయబడిన వ్యక్తికి రెండు లక్షణాలు ఉంటాయని చెప్పి. ఏమిటా రెండు లక్షణాలు? వెనుకకు తిరిగి చూడలేడు, తన అవయవాలతో స్వేచ్ఛగా ఏ పని చేయలేడు, మేకులు కొట్టబడి ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? సిలువ వేయబడిన వ్యక్తి దేవుని చిత్తాన్ని మాట్లాడగలడు, చేయగలడు. అవునా? అది దాన్ని పౌలు అనుభవం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. లోకము నాకు, నేను లోకమునకు సిలువ. అంటే లోకం వచ్చి ఈయన్ని ముట్టుకోలేదు, ఈయన సిలువ వేయబడితే. ఈయన లోకాన్ని ముట్టుకోలేడు. ఇది మొట్టమొదటి అనుభవము. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఎప్పుడైతే లోకానికి చనిపోయి దేవుని గురించిన జ్ఞానం ఎరుగు నిమిత్తము ఆయన కొరకు మనం బ్రతికామో, అప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మన బ్రతుకులో నెరవేరుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడాలంటే ముందేం చేయబడాలి? చచ్చిపోవాలి. దేనికి చనిపోవాలి? లోకానికి చనిపోతే క్రీస్తుతో కూడా లేపబడితే మనం దేన్ని చూస్తాం? పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు.
ఇంకా పైన ఉన్నవి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎప్పుడో చెప్పాను వర్తమానం. పైన నీ కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు, అనేక విషయాలను దేవుడు సిద్ధపరిచాడు. అవును కదండి. ఏమిటి? పరలోకము, దేవదూతలు, నీ కొరకైన సింహాసనము, నీ కొరకు అనేక గృహాలు నిర్మిస్తున్నానని చెప్పాడు. నీ కొరకు సిద్ధపరిచిన నూతన లోకాలు, పరిపాలించడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాలు, ఇలా ఎన్నో విషయాలు నీ కొరకు పైన సిద్ధపరిచాడు. నువ్వు వాటిని చూడగలిగితే భూమి మీద ఉన్నవేవి శాశ్వతమైనవి కావు, నిత్యమైనవి కావు. ఈ మాంస నేత్రాలతో చూడగలిగినవేవి నిత్యమైనవి కాదు. ఆ నిత్యత్వానికి సంబంధించిన వాటిని చూడగలిగితే అవి నిత్యమైనవి. అది ఎప్పుడు చూడగలుగుతావు? లోకానికి సెలవు వేయబడినప్పుడు, నీకు లోకం సెలవు వేయబడినప్పుడు. అప్పుడేమైంది? నీలోనికి పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధత ఎలా వచ్చింది? లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి నీలో ఏ పాపమైతే నీ మీద దాడి చేస్తుంది. ఏమిటవి? ఆవరణంలోకి వచ్చాం. అక్కడ ఏం జరిగింది? బలిపీఠం ఉన్నది, గంగాళం ఉంది. బలిపీఠం దగ్గర ఏం జరిగింది? రక్త ప్రోక్షణ జరిగింది. గంగాళం దగ్గర ఏం జరిగింది? నీళ్ళు ఉన్నాయి, నీళ్లతో కడుక్కున్నాం. అక్కడ రక్తంతోనూ ఇక్కడ వాక్యంతోనూ పరిశుద్ధపరచబడ్డం. ఈ పరిశుద్ధపరచబడ్డం అనేటువంటి ప్రక్రియలో రెండవ భాగము మనం పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాం. పరిశుద్ధ స్థలంలో ఎవరుంటున్నారు? పరిశుద్ధులైన యాజకులు ఉన్నారు. అంటే పాపం అనేది ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాం. అంటే పాపమునకు చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతుకుతున్నాం. రెండో అనుభవంలో పాపం కొరకై చనిపోయి పరిశుద్ధత కొరకు మనం బ్రతుకుతున్నాం. ఈ మాట మీరు మనసును పెట్టండి. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే ఇందాక 4-5 వచనాలు చదివాము. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. దేవుని విషయమై జీవిస్తున్నాడు అని చెబుతూ, అటువలే మీరును. ఎటువలే? పాపం విషయంలో ఒక్కసారి చనిపోయి, జీవించడం విషయంలో దేవుని కొరకు, అంటే దేవుని కొరకు ప్రతిరోజు ప్రతినిత్యము దేవుని కొరకు జీవించడం. పాపం విషయంలో చనిపోవడం ఒక్కసారి. అంటే ఏదైనా పాపం చేస్తాం, దాన్ని ఒప్పుకున్నాం, క్షమాపణ పొందాం, ఇంకెన్నడూ చేయం, ఒక్కసారే చనిపోయాం. ఆయన పాపములన్నిటి విషయంలో ఒక్కసారి ఆయన సెలవు వేయబడ్డాడు. అలాగే మనం పాపం విషయంలో ఒక్కసారే చనిపోవాలి. దేవుని నియమం. భ్రష్టత్వం ఏమిటి అంటే ప్రతి ఆదివారం, గత వారం ఒప్పుకున్నదే మళ్ళీ ఒప్పుకున్నాం. ఎందుకంటే ఒక నిష్ట లేదు, ఒక ప్రతిష్ట లేదు, రోషంతో కూడిన భక్తి కూడా లేదు. చాలా లైట్గా తీసుకుంటాం. ఏదైనా తప్పు చేసి వచ్చి ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు 2 రోజులు చేయకూడదు అనుకుంటాం. ఉదాహరణకు బైబిల్ చదవాలి అనుకుందాం, తీర్మానం చేస్తాం. 2 రోజులు 3 రోజులు చదువుతాం, 4వ రోజు చదవం. వచ్చే ప్రభు బైబిల్ చదువుకోలేకపోయా, క్షమించాయి. ఇదేనా జరుగుతుంది? ఇదేనా జరుగుతుంది? అవి ఒప్పుకుంటున్నాం. అదే ఒక రోషంతో కూడిన భక్తి ఉంటే ఏదేమైనా సరే నేను దేవుని వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, లేదు పరిశుద్ధిలో సహవాసంలో కూర్చోవడానికి నేను ఒక తీర్మానం చేసుకున్నా, దాని ప్రకారం నేను ముందు అది చేయాలి. అన్నం తినడము, మంచినీళ్ళు త్రాగడము, గాలి పీల్చడము, వదలడము ఎలాగూ సాధారణమైన విషయాలు, అది మన జీవన కృత్యాలు. అలాగే దేవునితో గడపడం కూడా ఆ నిత్య కృత్యం అవుతుంది. కాలకృత్యములాగా అది నిత్య కృత్యం అవుతుంది. అది సాధన చేయాలి, అది సాధన చేయాలి కదా. 11 అటువలే మీరును. ఎటువలే మీరును? ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. అవునండి, పాపం విషయమై ఒక్కసారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను. అంటే అర్థమేంటి? నీది కాంతి ఏదో నీ ఎదురుగా ఉంది,
నీకు అవసరత ఉంది, డబ్బులు నోట్ల కట్ట అక్కడ ఉంది, నీకు అవసరత ఉంది, అవకాశం ఉంది. ఆ నోట్ల కట్ట ఉన్నప్పుడు వీధులు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, ఎవరూ రావడంలా. తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. నీది కాదు, నువ్వేది ఆశించవద్దన్న దేవుని వాక్యము నీకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అపవాది నిన్ను ఎలా గొప్పిస్తాడు? నీది కాదు, తీసుకోవద్దన్నాడు, దేవుడు కరెక్టే చెప్పాడు, నువ్వు కరెక్టే. కానీ అక్కడ ఉండి ఎవరొకరు పట్టుకుపోతారు కదా. దాని ముందు నువ్వు తీసుకొని భద్రం చేయి. ఎవరైనా వస్తే అప్పుడు ఇద్దుగానిలే. నువ్వేమైనా దొంగతనం చేస్తున్నావా? లేదు కదా. అక్కడుంటే వర్షం వస్తేనో, దుమ్ము వస్తేనో, గాలి వస్తేనో ఎగిరిపోతాయి, పాడైపోతాయి కదా. ఇలా ఒప్పిస్తాడు. అది తీసుకుంటాడు, లోపల పెడతావు. ఒకరోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, ఎవరు రారు. ఎవరు రాలేదు కదా. ఒకవేళ దేవుడే నా అవసరాన్ని కనిపెట్టి ఆకాశం నుండి వేసాడేమో అని చెప్పి అప్పుడు మొదలు పెడతావు. అవునా? ఖర్చు పెడతావు. ఇది నీది కాంది నువ్వు ఆశించవద్దు అన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన అధికారులు ఎవరు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పించుకోవాలి. అలాగే చేయాలి. కానీ ఇలాగ చేయడం ద్వారా అదే నువ్వు మృతుడు అయితే, నేను చచ్చిపోయాను, నేను ఎట్లా తీసుకుంటా? బతుకుంటే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. అట్లాగే అన్ని పాపాలకు అన్వయించుకోండి, అన్ని పాపాలకు అన్వయించుకోండి. నీది కాంది నువ్వు ఆశించవద్దు అన్న ఒక మాట నేను చెప్పాను. అట్లాగే అన్ని పాపాలకు అన్వయించుకోండి. పాపం నువ్వు డైరెక్ట్గా చేయవు, ఒక్కసారే చేయవు. ఆ పాపం చేయాలంటే ముందు చాలా గ్రౌండ్ వర్క్ జరగాలి, ప్లాట్ఫామ్ కట్టాలి. అది కట్టిన తర్వాత పర్వాలేదు, మనల్ని ఎవరు చూడడం లేదు, మనల్ని ఎవరు ప్రశ్నించరు అనుకున్నప్పుడు ఆ పాపం చేయడానికి ధైర్యం చేస్తాం. పాపం చేయడానికి ధైర్యం చేసి దాన్ని సమర్థించుకోవడానికి కూడా ప్లాన్ 2 రెడీ చేసి పెట్టుకుంటాం. ఎందుకని? లోకానికి చనిపోకపోతే, పాపానికి చనిపోకపోతే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. నువ్వు చచ్చిపోతే నీది కాదన్నప్పుడు దాని వైపు చూడు, అది పెంటతో సమానంగా ఎంచుకున్నావు. ఇక దానివైపు నువ్వెందుకు చూస్తావు? అది మోహం చూపు కానివ్వండి, దొంగతనం కానివ్వండి, నీ పొరుగు వారిని ఆశించడం కానివ్వండి, దేవుణ్ణి ఆరాధించే విషయం కానివ్వండి, ఏ విషయంలోనైనా ఒక్కసారిగా నువ్వు తప్పు చేయవు. దానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అలాగూ అపవాది నిన్ను పాపంలో కీడ్చుకొని పోతాడు. అదే నువ్వు మృతుడివైతే, పాపానికి చనిపోయిన వ్యక్తివైతే, నా వంటివాడు ఇటువంటి దుష్కార్యం ఎలా చేయగలడు అని చెప్పగలుగుతాను. ఆ అనుభవం చెప్పాలి అని ఆయన అంటున్నాడు. అటువల్లనే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఒక దైవ కార్యం జరుగుతుంది, నేను ఆయన రక్తం చేత కడగబడిన వ్యక్తిని. పాస్టర్ గారు చెప్పారు ఈ దైవ కార్యం జరుగుతుందని. ఎన్ని పనులన్నా ప్రక్కన పెట్టి ముందు పరుగు నా కార్యక్రమం కొరకు వెళ్తాం. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది అవసరం, ఇది అవసరం చెప్పం దేవుని పనికి. ఎందుకు? ఆయన జీవం నీలో ఉంది కనుక, ఆ జీవానికి సంబంధించిన కార్యాలు జరుగుతున్నాయి కనుక దానిలో జాయిన్ అయిపోతావు. ఆలోచన చేయండి కదా. దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. ఎలా ఎంచుకోవాలో 13లో చెప్తున్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చెడ్డమాట పలకడానికో, నీది కాదు తీసుకోవడానికి నీ చేతిలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి నీ పాదాలను అప్పగించమాకు. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి దేవుని నీతిని నెరవేర్చడానికి, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి మీ అవయవాలను అప్పగించుకో. ఇది మీరు చేయాల్సిన సాధన. ఎప్పుడు చేస్తారు? క్రీస్తునందు మీరు సజీవులైతే. సజీవులు ఎప్పుడవుతారు? చచ్చిపోతే. ఇది రెండో మెట్టు. ఇది ఎలాగూ సాధ్యమవుతుంది? యేసును తెలుసుకోవాలనే విషయము, ఆయన మరణమునందు పాలివారు కావాలనే విషయము, ఆయన శ్రమల యందు సహానుభవం పొందాలి అనేటువంటి ఆ ఆశ నీకున్నప్పుడు సమస్తాన్ని నష్టం ఎంచుకొని ప్రతి పనిలో క్రీస్తు ఎలాగూ ఈ పాపమునికి చనిపోయాడు, తండ్రి అయిన దేవుని కొరకు బ్రతికాడు. ఇది ప్రాక్టీస్ చేస్తాం. నేను మీకేం పరిచయం చేస్తున్నా? మరణించడం అనే ప్యాటర్న్ గత వారాల్లో చెప్పాను.
ఈ వారం ఎలా బ్రతకాలో చెప్తున్నా, క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో చెప్తున్నా, లోకానికి ఎలా చనిపోవాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో. మొదటి విషయం, ప్రాంగణంలోకి వచ్చినప్పుడు లోకానికి నీవు సిలువ వేయబడాలి, నీకు లోకము సిలువ వేయబడాలి. రెండో విషయము, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు పాపానికి నువ్వు చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతకడం. అంటే అర్థమేమిటి? నువ్వు మృతుడువైతే, పాపమునకు నువ్వు మృతుడువైతే పాపం చేసే అవకాశము, పాపం చేయవలసిన అవసరత, పాపం చేయాలనే శోధన నీకు వచ్చినా కూడా నేను చచ్చిపోయినండి, నేను ఎలా చేయగలను నా పని అని మృతతుల్యమైన స్థితిలో నీ అవయవాలు నా పాప పనికి అప్పగించవు. అది అబద్ధం ఆడడమో, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడమో, చేయకూడని పని చేయడం. మరి దేనికి అప్పగిస్తావు ఈ అవయవాలను? నీతికి సాధనాలుగా. దేవుని మనస్సు ఏది చెప్తుందో నీకు, ఆ దేవుని దైవ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ అవయవాలను అప్పగిస్తావు. మొదటి దానిలో లోకానికి చనిపోయి దేవుని కొరకు బ్రతికితే పైన ఉన్న వాటిని వెతుకుతావు. రెండవ దానిలో పాపానికి చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతికితే నీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగిస్తావు. మొదటిది సులువే, చాలామంది చేయగలరు. రెండోది కొంచెం కష్టం, కానీ అసాధ్యమేమి కాదు. కానీ మూడవది ఉన్నదే, అది చాలా కష్టం, అది చాలా కష్టం, కానీ అసాధ్యమేం కాదు. మూడవది ఏమిటి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడము అంటే అర్థం ఏమిటి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి అని మన స్వచిత్తానికి సిలువ వేయబడి, స్వచిత్తానికి సిలువ వేయబడి దేవుని చిత్తానికి నెరవేర్చు. మనకి స్వంత ఇష్టం ఉంటుందా ఉండదా? గత ఆదివారమో అంతకుముందు ఆదివారం చూపించారు. యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయి. నా ఇష్టమేంటి? అది తీసివేయడం. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. అట్లా మనందరికీ స్వచిత్తము అనేది, స్వంత ఇష్టం అనేది ఒకటి ఉన్నది. ఆ ఇష్టాన్ని జయించి నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి అని ఆయన ఇష్టానికి అప్పగించుకోవడం, అది చాలా కష్టం, అది చాలా కష్టం. చూడండి, యేసు ప్రభు వారి యొక్క అనుభవాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకారాని ఊరిలో ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయనకి ఆకలైంది. శిష్యులకి చెప్పాడు, ఏమని? ఆకలి అవుతుంది, ఊరిలోకి పోయి ఆహారం తీసుకురమ్మని చెప్పాడు. 8వ వచనంలో ఆయన శిష్యులు ఆహారం కొండకు ఊరిలోనికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు సమరయ స్త్రీ వచ్చారు. ఆవిడతో ఆయన అనేక విషయాలు మాట్లాడారు. ఆవిడ పాపాన్ని విడిచిపెట్టింది, ఈయన ప్రవక్తను గుర్తుపట్టింది, ఆరాధన గురించి మాట్లాడారు. ఇదంతా జరగడానికి కొన్ని గంటల టైం పట్టి ఉంటుంది. ఆ శిష్యులు ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆహారాన్ని తీసుకొచ్చారు. అప్పుడేం జరిగింది? 34వ వచనం, 30వ వచనం. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయనకు వచ్చుచుండ్రి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొని, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకటి చెప్పుకోండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఏమిటి ఆహారం అన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నాకు అప్పగించిన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అని చెప్పారు. అంటే మన చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చు. ఆ మెట్లోకి నువ్వు వస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే మెట్లోకి నువ్వు వస్తే, అప్పుడు నీవు ప్రభువా నీ చిత్తం నెరవేర్చాలంటే నాకు అభిషేకం కావాలి అని అడగగలుగుతావు. ఆ చిత్తము నెరవేర్చడానికి దేవుని యొక్క అభిషేకం పొందుకోవాలి అంటే లోకానికి వేరవ్వాలి, పాపం నుండి వేరు కావాలి. అవి రెండూ లేకుండా నాకు దేవుని ఆత్మ ఇవ్వు,
ఆత్మ కుమ్మరించు, నన్ను ఆత్మతో అభిషేకించు అని నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మొదటిగా ఆ ప్రార్థన ఆలకించడు. ఒకవేళ నేను ఇలా అంటాను, ఆలకించి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే ఏం జరుగుతుంది? ఆత్మ కుమ్మరించబడితే ఏం జరుగుతుంది చెప్పండి? అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆత్మపూర్ణుడైన పేతురు ఎదుటకు అబద్ధాన్ని మనసులో పెట్టుకొని వచ్చిన అననీయ సప్పీరాలు అక్కడే పడి చనిపోయారు. 11వ అధ్యాయంలో హేరోదు వర్తమానం చెప్పాడు 12వ అధ్యాయంలో. ఇది దేవుని స్వరమే కానీ మానవుల స్వరం కాదు అంటే ఈయన దేవుని మహింపరచల. అప్పుడేం జరిగిందో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనం. ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేస్తుంది హేరోదు మాట్లాడినప్పుడు. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచి బ్రతుకుండగానే. ఎందుకు? దేవుని మహిమపరచల. అదే టైము పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన టైం. అది దేవుని ఆత్మ దిగి వస్తే అంత తీవ్రంగా ఉంటుంది, అంత తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఉజ్జీవ కుమ్మరించు, ఉజ్జీవ కూటాలు, ఉద్యోగం కొరకైన ఉపవాస ప్రార్థనలు అని పెట్టుకుంటున్నారు. బ్రతుకులు సరి చేసుకోకుండా, లోకానికి చావకుండానే లోకాన్ని సంఘంలోకి మనలోకి తెప్పించుకొని ప్రార్థన చేస్తే ఉజ్జీవం ఎందుకు వస్తుంది? పాపానికి చనిపోకుండానే, పరిశుద్ధతను పొందకుండానే నాకు ఉజ్జీవం కావాలంటే దేవుని ఆత్మ దిగి రాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా. కాబట్టి సత్యము మనకు తెలియాలి, ఈ సత్యం మనకు తెలియాలి. నీకెందుకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలి? ఎందుకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలి? దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలంటే అభిషేకం కావాలి. ఒక కృంగిపోయిన వ్యక్తిని లేవనెత్తాలి అంటే అభిషేకం కావాలి. అలసిపోయిన వారిని ఊరడలింపు చేయాలంటే అభిషేకం కావాలి. ఇట్లా నీ కొరకైనా ఏ సత్క్రియ అయినా చేయడానికి నీకు అభిషేకం కావాలి. ఆ అభిషేకం కావాలి అంటే నువ్వు లోకానికి చనిపోయి దేవుని కొరకు బ్రతికే వ్యక్తివై ఉండాలి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు పాపానికి చనిపోయి పరిశుద్ధతకు బ్రతికే వ్యక్తివై ఉండాలి. అంటే ఈ రెండింటినీ సమన్వయపరిచినప్పుడు మనకేం అర్థమవుతుంది? క్రీస్తుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన శ్రమల్లో పాలివాడొకటెట్టుదో తెలుసుకుంటున్నాం. ఆయన సెలవు మరణంలో సహానుభవం కొరకు ఎదురు చూస్తాం. దాని కొరకు ఎన్నో నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నాం. ఆ అనుభవాల్లో ఉన్నప్పుడే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు. అప్పుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి, నా పొలం, నా వ్యవసాయం, నా అప్పులు, నా చెప్పులు ఈ చేయవు, నా తిప్పలు అని ప్రార్థన చేయవు. అయ్యా నీ చిత్తం ఏం చేయాలి ఈ రోజునే? అందులో ఒకవేళ నీ వ్యక్తిగత సంబంధమైన విషయాలు కూడా ఉండొచ్చు, కానీ దేవుడు నడిపించినట్లుగా నువ్వు నడుస్తావు. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతావు. దేవుడు ఏది చేయమంటే అది చేస్తావు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావు. ఇప్పుడు ఆ అభిషేకాన్ని పొందుకోవాలన్నా, ఆయన చిత్తం నెరవేర్చాలి అన్నా, ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు నువ్వు చేయాలి అన్నా నీకేం కావాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎన్నో మెట్టు, ఎన్నో రాయి? 2వ రాయి. మొదటి రాయి ఏమిటి? మారుమనసు. 3వ రాయి ఏమిటి? బాప్తిస్మమును గూర్చిన బోధ. 2వ రాయి ఏమిటి? విశ్వాసం. విశ్వాసం గురించి చెప్పకుండా బాప్తిస్మమును గూర్చిన బోధ చెప్తున్నాను. ఎందుకు? ఈ బాప్తిస్మం అనే ప్రక్రియలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నీకు అర్థమైతే, అది నేను పొందుకోవాలన్న ఆసక్తి నీకు కలిగితే, ఏమిటి ఆసక్తి? నేను లోకానికి చనిపోయి దేవుని కొరకు బ్రతకాలి, పాపానికి చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతకాలి, నా స్వచిత్తానికి చనిపోయి దేవుని చిత్తం కొరకు బ్రతకాలి అన్న కోరిక నీకు పుట్టినప్పుడు అందుకు అవసరమైన సంపత్తును పొందుకోవాలి అంటే నీకు విశ్వాసం కావాలి.
నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని లేఖనం ఉంది. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? అది పొందుకోవడానికి, ఆ అభిషేకం పొందుకోవడానికి అవసరమైనటువంటి విశ్వాసం ఏమిటి? లేదు, దీన్ని ఇంకో కోణంలో చెప్తే క్రీస్తు కొరకు మరణించడం అనే దానిలో విశ్వాసం ఏమిటి? క్రీస్తు కొరకు తిరిగి బ్రతకడం అనే దానిలో విశ్వాసం ఏమిటి? చనిపోవడము, బ్రతకడం అనే దానిలో నీకు కావాల్సిన విశ్వాసం ఏమిటి? ఇది ఇంకొక ప్రత్యేకమైన అంశం. ఈ మాటలు మీరు మనసును పెట్టండి కదా. విశ్వాసము వలన ఆ పునరుత్థానాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? అబ్రహాం పొందుకున్నాడు విశ్వాసం మూలముగా. నువ్వెలా పొందుకుంటావు? నువ్వెలా ప్రాక్టీస్ చేయాలి? అది నీకు తెలియాలంటే మరణించాలి, తిరిగి రావాలి. మరణించడం అనే అనుభవంలోనికి నడిపించబడడానికి ఆ విశ్వాసం నీలో ఎలా కార్యసిద్ధి కలుగజేస్తుంది? తిరిగి లేవడానికి ఆ విశ్వాసం అనే ప్రక్రియ నీలో ఎలా కార్యసిద్ధి కలుగజేస్తుంది? అది తెలియాలి. అది తెలియాలి అంటే విశ్వాసం అనే అంశాన్ని గురించి ధ్యానం చేయాలి. ఈరోజు నేను మీకు పరిచయం చేసిన అంశము ఆ పునరుత్థానాన్ని ఎలా పొందుకోవాలో ఆ దారి చూపించాను. ఎన్ని రకాల పునరుత్థానాలు ఉన్నాయి? 3 రకాలు. ఒకటి, లోకానికి చనిపోయి దేనికి పునరుత్థానం? క్రీస్తు కొరకు. 2, పాపమునికి చనిపోయి దేనికి పునరుత్థానం? పరిశుద్ధత కొరకు. 3, స్వచిత్తానికి చనిపోయి దేనికి పునరుత్థానం చెందాలి? దేవుని చిత్తానికి. ఆ పునరుత్థానానికి ఎలా వెళ్ళాలో చెప్పాను. దానికి ప్రత్యక్ష గుడారంలోని అనుభవాలు చూపించాను, ఆ దారి చూపించాను. అది పొందుకోవడానికి విశ్వాసం కావాలి అని చెప్పాను. ఆ విశ్వాసం గురించి దేవుని చిత్తమైతే మరి తరగతిలో ధ్యానం చేద్దాం. ఈరోజు చెప్పిన మాటల జ్ఞాపకం పెట్టుకోండి. ఒకే అంశం 3 వారాలు చెప్పానంటే అది ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఒక భక్తుడు దైవభక్తి సాధన చేయాలంటే ఈ 3 అనుభవాలు లేకుండా స్వచిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం దగ్గరికి వెళ్ళలేడు, అసలు తెలుసుకోలేడు కూడా. ఎందుకంటే దేవుని ఆత్మను పొందుకోలేడు. ఆత్మను పొందుకోలేకపోతే ఆత్మ తెలియజేసే విషయాలు మనకు అర్థం కావు. ఇది క్రమం, దేవుణ్ణి తెలుసుకోవడానికి అవసరమైన క్రమం. ఇవన్నీ ఎంత చెప్తే ఇవన్నీ పునాదులే. బాప్తిస్మానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలే ఇవి. అవి మనం వినడానికి దేవుడు కృపనిచ్చారు. కాబట్టి ఆ అనుభవంలో అయ్యా పునరుత్థానానికి దారి ఎలాగో చెప్పావు, అది పొందుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని గురించి కూడా నాకు తెలియపరచాను. ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం రండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మా ప్రియ ప్రభువా, నన్ను మమ్మను మీ సారూప్యంలోనికి చెక్కడానికి భూమి మీద మీరు పనిచేస్తున్నారు. అందుకు అవసరమైనటువంటి విధి విధానాలను మీరు లేఖనాల్లో వ్రాయించారు. అవి పునాదులుగా మాకు కనపడుతున్నాయి. వాటిని మేము ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అవునయ్యా, ఆ పునాదిని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలో లోకానికి చనిపోయి క్రీస్తు కొరకు బ్రతకాలి అని, పాపమునకు చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతకాలి అని, స్వచిత్తానికి చనిపోయి దేవుని చిత్తం కొరకు బ్రతకాలి అని ఆ దారి మాకు చూపించారు. అందుకొరకు పౌలు గారు క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం, పునరుత్థాన జ్ఞానం అనగా క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. అది తన అనుభవ జ్ఞానం కావాలి. ఆ సత్యాన్ని గురించిన జ్ఞానము తనకు అనుభవ జ్ఞానం కావాలి అని. ఆయన మరణంలో పాలివాడు ఒకటి ఎట్టిదో, ఆయన శ్రమల్లో పాలివాడు ఒకటి ఎట్టిదో నేను తెలుసుకోవాలని ఆయన సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్నాడని లేఖనాల్లో మేము చూసాం. కాబట్టి ఆ ఉన్నతమైన అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించాడు. అప్పుడే భూమి మీద మా కుటుంబాల్లో మీ రాజ్యము కట్టబడుతుంది, మీ చిత్తం నెరవేర్చబడుతుంది. పరలోకపు సింహాసనము మా కుటుంబాల్లో ప్రతిష్ఠించబడుతుంది. రాజుగా మీరు ఆ సింహాసనాసీనుడు అయి ఉండగా అటు ధన్యత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పృథ్వీరాజ్ మంజుల కుటుంబంలోనికి అనుగ్రహించండి, అనుమతించండి.
అలాగే ఆ కుటుంబాన్ని బలపరచడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో కూడా నీవు పరిపాలకుడుగా, అనగా మీ చిత్తమును మాత్రమే మేము నెరవేరుస్తామని సమర్పణ ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులుగా విడుదల సిద్ధపరచబడడం ద్వారా ఆ అనుభవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న పృథ్వీరాజ్ మంజుల గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సంతానమునకును చేరుకుడిన మనకు, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.